రాజ్యసభ ఎన్నికకు స్కెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం మొదలైంది. ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో 1 జనసేన, మరో 3 టీడీపీ సభ్యులకు దక్కే అవకాశం ఉంది. ఈసారి రాజ్యసభ రేసులో బీజేపీకి లేదని ఇప్పటికే టీడీపీ తేల్చి చెప్పింది. అనూహ్యంగా రాజ్యసభ రేసులో మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు తెరపైకి వచ్చింది. సామాజిక వర్గాల ఈక్వేషన్స్, మహిళా కోటాలో ఉండవల్లి శ్రీదేవి పోటీకి సిద్ధమవుతున్నారు. రాజ్యసభ ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల కావడంతో ఆశావాహుల్లో ఉత్సాహం మొదలైంది. ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో 1 జనసేన, మరో 3 టీడీపీ సభ్యులకు దక్కే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికిషన్. హరిప్రియ, ప్రధానంగా రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఈ పరిస్థితుల్లో చాలా మంది ఆశావాహులందరూ కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో ఒక్కసారిగా సచివాలయం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. రాజకీయ నేతలందరూ కూడా సీఎంఓకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ చిరకాల వాంఛను నెరవేర్చుకునే విధంగా అభ్యర్థనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. వారితో పాటు తమకు సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇటు సీఎంఓకి తీసుకుని వచ్చి రికమెండేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా 4 స్థానాలు ఖాళీ కాగా ఇందులో 3 వచ్చేసి తెలుగుదేశం పార్టీకి కాగా మరొకటి జనసేనకు కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు 2 మాత్రమే టీడీపీ తీసుకుంటుంది, ఒకటి జనసేనతో మరొకటి బీజేపీకి కేటాయిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ నిన్న ఎవరైతే బీజేపీ చీఫ్ మాధవ్ ఉన్నారో ఆయన ముఖ్యమంత్రితో భేటీ అనంతరం కూడా ఈ చర్చ అయితే ప్రెసిడెంట్ నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది అధికారికంగా ఎవరు కూడా ధృవీకరించలేదు. ఇప్పటి వరకు కూడా పలువురు సీనియర్ నేతలందరూ కూడా రేసులో ఉన్నారు. మరోవైపు పారిశ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించిన విధంగా ఉండవల్లి సంబంధించినటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఉండవల్లి శ్రీదేవి, సో ఆమె తెరపైకి వచ్చారు ఆనందంగా. ఒక్కసారిగా కూడా ఆమె అంటే రాజకీయంగా ఆమెకున్నటువంటి సామాజిక పరంగా తర్వాత ఆమె డాక్టర్ కావడంతో అలాగే స్త్రీ కోటాలో అంటే మహిళా కోటాలో కూడా అవకాశం వస్తుందన్నటువంటి ప్రచారం ఒక్కసారిగా కూడా ఊపందుకుంది. దీనికి సంబంధించి ఎవరు కూడా అధికారికంగా మాత్రం ధృవీకరించలేదు. ప్రధానంగా ఆమె రాజకీయ ప్రయాణం, అలాగే ప్రస్తుతం మహిళా కోటాలో, అలాగే సామాజిక సమీకరణాలు, వచ్చి మహిళా ప్రాతినిధ్యం, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆమె పేరును పరిశీలిస్తోంది అధిష్టానం అన్నటువంటి వార్తలు అయితే ప్రస్తుతం పూర్తిగా చక్కెర కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే 3 రాజ్యసభ స్థానాలు టీడీపీకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏపీ సామాజిక వర్గంలో ఉండవల్లి శ్రీదేవికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా సీనియర్ నేతలు అంటున్నారు. ఇంకా మిగిలిన స్థానాలకు సంబంధించి ఎవరి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి అలాగే యువనేత నారా లోకేష్ కి సంబంధించి తమ ఫైర్వీలన్నీ కూడా ప్రారంభించడం మాత్రం చెప్పుకోకపోతుంది. థ్యాంక్ యూ హరికిషన్.